ఈ లోకంలో మనుషుల వైపు మన దృష్టి పెట్టినప్పుడు వాళ్ళు మన బలహీనతల్ని చూసి హేళన చేస్తారు, మన లోపాలని పెద్దవిగా చూపిస్తారు, మన యోగ్యతని ప్రశ్నిస్తారు, కించపరిచేలా మాట్లాడతారు, మన స్వభావాన్ని, మన నిర్ణయాలను విమర్శిస్తారు. వాళ్ళ దృష్టి ఎప్పుడు మనలో ఉన్న లోపాల మీదే ఉంటుంది. వారి మాటలు మన మనసుని తక్కువ చేసేలా ఉంటాయి. చివరికి మనమే మనల్ని అసహించుకోవటం మొదలు పెడతాం. కానీ దేవుడు అలా ఉండడు. ఆయన శిక్షించి, విమర్శించి తీర్పు తీర్చే దేవుడు కాదు, క్షమించి నిన్ను తీర్చిదిద్దుతాడు. మనం ఆయన వైపు చూసినప్పుడే మన అసలైన విలువేంటో తెలుసుకుంటాం. ఆయన మన బలహీనతల్ని చూసినా వాటి వెనకాల దాగి ఉన్న మన హృదయాన్ని చూస్తాడు. మనం తప్పు మార్గంలో నడిచినా మన త్రోవలను సరిచేసుకోవటానికి ఆయన అవకాశం ఇస్తాడు. మనల్ని మారుస్తాడు, శుద్ధి చేస్తాడు. దేవుడు నీ విశ్వాసాన్ని, నీ ప్రయత్నాలను ఎల్లప్పుడూ చూస్తున్నాడు. నీకు లోపాలున్నా దేవుని దృష్టిలో నీవు విలువైన వాడివే. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మానవ దృష్టికి ఆకర్షితుడవవ్వకు. దేవుని దృష్టిని వెతుకు. మనుషులు నేను తక్కువగా చూడవచ్చు, కానీ దేవుడు నీలో ఉన్న గొప్పతనాన్ని వెలికి తీయగలడు. దేవుని వైపు చూడు, నీ ఆశను దేవునిలో పెట్టు. ఆయన మాటే మనకు బలం, మన ధైర్యం. ఆమేన్.